ఎందుకు వచ్చినారంటే మానవుల గురించి వచ్చినారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పేరు ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనటువంటివి అని అనగా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన తన యొక్క బోధను తన ప్రియులైనటువంటి వారికి, తన చుట్టూ ఉన్నటువంటి వారికి ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. ఏమని ఆయన నోరు తెరిచి బోధించినారంటే, ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, మూడవది సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. మరి నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చూస్తున్నాం. ఇదంతా ధన్యత. ఎవరు ధన్యులు అంటే మరి ఈ లక్షణాలు కలిగినటువంటి వారందరూ కూడా ధన్యులు.